అరే ట్రంప్, నేను స్నానం చేసి రెడీగా ఉంటా కానీ నువ్వు హాఫ్ అన్ అవర్లో వచ్చేయ్. సరే ఉంటా. ఏంటి వర్మ పరిస్థితి? ఏమో అన్ని చోట్ల వెతికాం. వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో, బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల వెతికాం. ఎక్కడ దొరకలేదు. అయ్యో పాపం. నేను అదే బాధపడుతున్నాను. గొడవ కారణం ఏమైనా తెలిసిందా? లేదు ఇంకా. అయినా పెద్ద కారణాలు ఏముంటాయి? కొంపలు ములిపోయే కారణాలు. చిన్న విషయానికి కూడా తెగేదాకా లాక్కుని గొడవ పడతానే ఉంటారు. అప్పటికీ నేను చెప్తూనే ఉంటా, పెళ్ళాన్ని ప్రేమించడం కాట్రో, నన్ను చూసి నేర్చుకో. సరసం నేను ర్యాంప్ వాక్ చేసినట్టు ఏం నడుస్తున్నది. బంగారం, నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి, స్నానం చేసి వస్తా. కాఫీ తాగి వెళ్ళండి. ఏయ్, బెడ్రూమ్లో తీసుకురావే, తాగి పెడతా. ఒకసారి చూడు. పో బావా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టి. కాఫీ ఒంటి మీద వెళ్ళే వచ్చినా అక్కడ పెట్టవే. వద్దు బాబోయ్. దీపాలే గుడి హారతులయ్యేనా, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఒరే కుక్క, నా ఇంట్లో తిని పక్కింట్లో మరుగుతావురా, చెప్తా. కొట్టండి, గిల్లుండి, కొయ్యండి, చంపండి, పిచ్చింటి నమ్మండి. భోజనానికి ఉంటున్నావా లేదా? వరమగాడు ఒక్కడే కదా ఉన్నాడు. ఆ ముక్క ముందే చెప్పాలి. వండింది ఏ కుక్కకు పెట్టను? నాకు మాత్రం వెళ్ళాలని ఉంటుందా చెప్పాంగారు. నీ మీద కాలేజ్ పడుకోకుండా నిద్ర పడుతున్నా నాకు. కొడుక పా, బెడ్రూమ్లోకి పద. ఇప్పుడే? ఈ ముష్టానికి ఎప్పుడు మూడు వచ్చిందేంటి? తప్పదా? బాగోదేమో. పైగా పని మనిషి కూడా ఉంది. ఏం పర్లేదు, పద. నీకు పుచ్చగా నేను మాత్రం ఏం చేస్తాను. లక్ష్మి, ఆ తలుపు గడేసుకుని బయటికి వెళ్ళమ్మా, మేము లోపలికి వెళ్ళి వస్తాం. టైం లేదు పాపం, వాడు ఒక్కడే అక్కడ ఉంటాడు. ఏం పర్లేదు, 5 నిమిషాలు. 5 నిమిషాలా? సరే, కాదనగలనా? మొన్నకు అప్పుడప్పుడు తండ్రి వాళ్ళు. పద. ఇట్స్ షో టైం. అయ్యో ఓసాయ్, మొగుడిని పెళ్ళం కొట్ట పెద్ద తప్పేం కదా తెలుసా, కానీ కొట్టేటప్పుడు కారణం చెప్పుకోవటమే. ఓ కొరా కుక్క. ఒరే ట్రంప్, వస్తున్నా. త్రిప్లెక్స్ సోప్తో బట్టలే కాదు, నన్ను కూడా ఉతికేస్తుంది. వీడి కానీ చూసి ఉంటాడా? లేదులే. హేయ్, కంట్రోల్లో ఉండు. నాకు కానీ తిక్కరగత మనిషిని కదా తెలుసా, మగ్గజ్జ తాగిచ్చాను నేను. ఆగరా, వస్తున్నా. ఏయ్ ట్రంప్, ఈ నా కొడుకు ఇచ్చినట్టున్నాడు ఆ పిచ్చి మంది. వచ్చాడా? యో ఒకే స్పీడ్లే. ఇందాక నువ్వు ఇచ్చింది ఏం బాగాలేదు, మొత్తం పిచ్చి పిచ్చుకుంది. అది ఈ అమ్మ మొత్తం దిగింది. ఒకే స్పీడ్లే పిల్ల. బాగా రెడీగా ఉండు, ఇప్పుడు పిచ్చెక్కిచ్చేస్తాం. ఫోన్ లిఫ్ట్ చేయవా? ట్రంప్ గడికి చేస్తా నాకు. ఇదేంది టైంలో ఫోన్ చేస్తుంది? అల్ల అక్క, చెప్పక్క. అక్క ఏంట్రా అక్క, ఒక్క పగులుద్ది. సారీ చెల్లెమ్మా, చెప్పమ్మా. ఆ వేణుగడికి ఫోన్ చేస్తుంటే ఫోన్లు ఇచ్చేయట్లేదేంటి? అంత బిజీగా వెతుకుతున్నారా? ఎందుకు ఎతకడం? కావ్య అక్క, సారీ చెల్లెమ్మ వచ్చేసింది. ఎంతసేపు అయింది? ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది. ఆ వేణుగడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. వాడు ఇక్కడ లేడు, నేను బయటకు వచ్చిన. అంగడోడు పిచ్చి పిచ్చి మంది ఇచ్చిందే, అది కాదని చెప్పి మంచి మంది తీసుకుందామని చెప్పి వచ్చిన. ఎక్కడున్నాడు వాడు? ఇంటి దగ్గరే. కావ్య వచ్చింది కదా, కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చాను. ఓహో అవునా, వాడికి నేను ఇస్తా కౌన్సిలింగ్. అయిపోయాడు నా కొడుకు. ఎత్తరా, నేను చేస్తే కట్ చేస్తావురా? మళ్ళీ చేసింది. ఈరోజు ఇది వదలదా నన్ను. మళ్ళీ కట్ చేశాడు. ఏంటి కావ్య, వాడు అలిగాడే నువ్వు కూడా అలుగుతావా? అరే, నా మీద కూడా అలుగుతావా? ఎత్తరా, ఎత్తు. దీన్ని ఇప్పుడు. హలో, ఏంటి? అది కాదు బంగారం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? ఇది వచ్చేస్తుందో తెలిస్తే అర్జెంట్గా ఇంటికి వచ్చామంట. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయ. లిఫ్ట్ చేసే టైం ఎక్కడ ఉంది బంగారం? రోడ్ల మీద పడి తిరుగుతుంటే
వాడు వర్మ గారు తెక్క కంగారు పడిపోతున్నాడు. ఓహో అలాగా, పొద్దున్నే వచ్చేస్తావు కదా. ఆ, నిన్ను వదిలేసిన ఎక్కడికి వెళ్తా బంగారు? పొద్దున్న వచ్చేస్తా. ఓకే ఉంటానే. మిస్ యూరా. మిస్ యువా కిస్ యువా? మిస్ యూ టూరా? ఏదో మేనేజ్ చేయడానికి కదా మాట్లాడుతుంటే కొడతావేంటి నువ్వు? అయిపోయాడు నా కొడుకు. జమ్ జమ్ లాడుతుంది పిల్ల. దా. తింటావా? వెళ్దామా? దా. ఐ, ఫిగర్ కత్తిలాగుంది. ఐ. మే, ఏం మాట్లాడేవింది మే? చెప్పు బావా. ఏంది బీర్లు మొత్తం తాగెచ్చినావు? తాగాకు. ఆడి దీన్ని నమ్ముకొని చాలా మంది కరువు బాధితులు ఉన్నారు. మే ఏమన్నా మాట్లాడు మే. చెప్పు. అబ్బా బుగ్గచ్చాడు ఎంత ఎర్రగుందో. గిల్లకు. ఆ పెదాలేంటి ఒరిజినల్ కదా? గిల్లదన్నానా? స్టీరింగ్ పక్క పోతుంది. బావా ఇదేందుకు గొంతు తేడాగా ఉంది? అయ్యా ఓ గుర్రం లాంటి పాప గొంతులో కిచ్చికిచ్చా. నా దగ్గర మిక్స్ బిల్ ఉంది, ఇచ్చామండి వేసుకుందాం. విక్స్ బిల్ గిక్స్ బిల్ ఎందుకు బావా? ఏంటి కావ్య, నాతో మాట్లాడవా? అంత కోపం ఎందుకు నీకు? రేయ్ రారా, అసలు ప్రతిదానికి అలా అలిగితే వెళ్ళరా? చూడు తనంత ఫీల్ అవుతుందో. దగ్గరికి తీసుకుని వదార్చడం పోయి ఏంట్రా ఇదంతా? అలా చూస్తావేంట్రా? కొంచెం పక్కకు రారా. రేట్ రారా. ఏయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తెలుసా. కూర్చో. అరే కూర్చోమంటే కూర్చోరా. వీడికి ఎలా చెప్పాలి? అది కాదురా. ఏంటి టూ మచ్ చేస్తున్నాడు? దెయ్యంలో చూస్తుంది. ఆ చూపేంట్రా, ఏదో కొరుదేం చూస్తున్నట్టు. రేయ్ మా ఆవిడతో పోల్చుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కదా తెలుసా. ఆ దెయ్యం మీద ఎర్రి నా కొడక. ఇప్పుడు ఎలా బయటపడాలి? కార్ కీస్ చూసావా? రేయ్ నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు తెలుస్తుందా? నీ కారు ట్రంప్ గడు వేసుకెళ్ళాడు కానీ. నేను కాదురా ఓవర్ యాక్షన్ చేసేది. దీన్ని 7 డిక్కీలు వేసుకుని ట్రంప్ ఎందుకు వేసుకెళ్ళాడు రా? అసలు జరిగింది చిన్న గొడవ. నేను కాంప్రమైజ్ చేస్తా కదా. ముందు మీ ఇద్దరు చేయగలపని చెప్తాను. వద్దురా. వద్దులే సర్లే, చేతులు వద్దులే. పగిలింది నీ వల్ల గోప పగిలిపోతుంది ఇక్కడ. వెళ్ళిపోదాం రారా. నా మాట రా ప్లీజ్. రేయ్ నీకైనా బ్రెయిన్ తప్పిందా? ఏదో జరిగిన చిన్న గొడవ సారి చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పోయి ఏంట్రా ఇదంతా? నేను సెట్ చేస్తా కదా. మై హూనా ఓనా లేదు లోనా లేదు. రేయ్ ఆ ట్రంప్ గారు కారు ఎందుకు వేసుకెళ్ళాడా? మళ్ళీ వేసింది. పగిలింది నా కొడుక్కి. నువ్వు చేసే అడవుడికి నా రైట్ సైడ్ ఏం పనిచేయట్లేదు తెలుసా. అయినా వాడు కారు ఎందుకు వేసుకెళ్ళాడు రా? నువ్వేంట్రా మధ్యలో కార్ 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 అంటావు? నేను చూపిందమ్మా. రేయ్ నా మాట రా, వెళ్దాం. దమ్ముడు పగిలింది. వాట్ హ్యాపెండ్? ఒరే చెత్తనా కొడుగా, నా మాట రా, వెళ్ళిపోదాం రా. రేయ్ చెల్లో వేసి ఎలా వెళ్తావురా? అరే ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నాడు పిలవరా. రేయ్ నిన్ను వేసి ఎలా వెళ్ళిపోతావు? నువ్వు ఉండవమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. రేయ్ వాడు అసలు కారు ఎక్కడికి వేసుకెళ్ళాడు రా? నువ్వేంట్రా మాట్లాడితే కార్ 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 అంటావు? పోదాం రారా. ఇది చూస్తే మాట్లాడు, ఇడేమో కార్ కార్ అంటాడు. ట్రంప్ రావు కూడా ఎక్కడ తెచ్చాడు? ట్రంప్
ఆడే వచ్చినట్టున్నాడు చూడు. ట్రంపు వేణుగా అయిపోయావురా. అయినా కావ్య నీకు అర్థం కావట్లేదురా. ఆడి మీద కోపం వస్తే నువ్వు అలా అలిగిపోతావా? రేయ్ తీయరా. ట్రంప్ వేణుగాడు ఎక్కడా? లోపల ఉన్నాడు. ఇది వచ్చిందేంటి? అరే మా ఆవిడ నీకు కాపురం చేయట్లేదా? బండగా నల్లగా ఉంటది. ఏదో వేసేసి కింద మీద జామ రాసి ఏదో చేస్తున్నా. దాన్ని చూడు, పగలు చూస్తే పగలే కళ్ళకి వస్తుంది. అది డాల్డా డబ్బాలా ఉంటది. దాని డార్లింగ్ అని పిలవట్లేదు నేను. ఆ? ఏంట్రా? వైఫ్ రా. వైఫా? ఇదిగో ఇక్కడ ఉందిగా. వైఫ్ అన్నాను. నా వైఫ్ అన్నానా? మరి అంగే పారు. ఏరా డాల్డా డబ్బానా? రారా రారా. అది కదా బంగారు. ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? లేరా లే. ఏరా వండగా ఉన్నానా? ఏరా దీంతో కులుకుతున్నావా? ఇంటికి రాకుండా. ఏరా వండగా ఉన్నానా? నీ తొండ ముఖానికి నీ వండదు ఎక్కువరా. నువ్వేంటి, నీ సైజ్ ఏంటి, నువ్వు చేసే పనులేంట్రా? నిన్ను ఇలా కొట్టరా? నిన్ను మామూలుగా కొట్టకూడదురా. నిన్ను బూతులు తిట్టి బుడ్డ కొట్టి పచ్చగడ్డి పెట్టి కస కస తొక్కయాలరా. సావులా కొడుకు సావు. ఈ తెల్లకొల్ల కొడుకులు అసలు నమ్మకూడదురా. డాన్స్ చేస్తుంది. రేయ్ దాన్ని బాగా మురిగావురా. దాని ముందే కొడతావా? అంత పొగరెట్టేసిందో. బాగా తెగించేసావురా. స్లో ఫీట్ ఉంటే లారీ వెనక్కి వెళ్తుందండి. రేయ్ నువ్వు నన్ను కొట్టావురా. అది దాని ముందు. నా మొగుడు నన్ను కొట్టాడు. వామ్మో వీడికి ఇంత ధైర్యం ఆడి నుంచి వచ్చింది. వామ్మో నా మొగుడు కొట్టాడు. నా మొగుడు కొట్టాడు. వామ్మో ఎరా 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 నన్ను కొడతావురా. అవునా కొడతావు? ఆగవే నువ్వు కొట్టే ఎట్టం తెలుసా? టెంపర్ లైన్ వచ్చి ఆటోని కుదిరట్టుంది. చచ్చిపోతానే. అవునా అవునా? మళ్ళీ కొట్టాడు. నేను కదే. మళ్ళీ కొట్టాడు. బంగారు నిన్ను కంట్రోల్ కంట్రోల్. నన్నే కొడతావురా? కొట్టింది మాత్రం నేను కాదు. ప్రామిస్ బంగారు. ఆహా ప్లీజ్ బంగారు. నిన్ను ఇలా కాదురా నా కొడక. రేయ్ నిన్ను ఆగవే ఉసే. ఏం చేస్తున్నావే? వద్దు వద్దు వద్దు. నా కొడక అయిపోయాడా ఇవాళ? నువ్వు వస్తావుగా, ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తా. లెగ్గులేపి కొడితే హెడ్ పగిలిపోద్ది. ఇంటికి రారా చెప్తా. ఇప్పటిదాకా కొట్టావు కదే, ఇంకేం కొడతావే? చచ్చిపోయాడా? రే రే మచ్చా. రే వెళ్ళిపోయింది అది. వెళ్ళిపోయింది. రే నేను వెళ్తున్నాను, నువ్వు వస్తారా లేకపోతే చౌ. ఒరే నేను కూడా వస్తున్నా. అమ్మా కావ్య వాళ్ళు అలాగే అంటారు, నువ్వేం పట్టించుకోకు. అవునా ఎక్కడుందేంటిది? అది ఆత్మరా. ఆత్మ అంటే ఇప్పటివరకు మనం దెయ్యంతోట. అదే దెయ్యం. ఊరే విషయం ముందే తీ చెప్పలేదురా. నువ్వు చెప్పే గ్యాప్ ఎక్కడ ఇచ్చావురా? నా యాల్ది నీ పెర్ఫార్మెన్స్ తో సావ దొబ్బావు. ఎక్కడ గ్యాప్ ఇచ్చావురా? ఓడి చెప్పు. దరిద్రం డిస్కౌంట్ చేస్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏముంది, జాగ్రత్తగా మేనేజ్ చేసి దాని డిమాండ్స్ తీర్చేయడమే. డిమాండ్స్ కూడా చెప్పిందా? ఎక్కడ చెప్పింది? అది అసలు అప్పటి నుంచి మాట్లాడిచేస్తేగా. చచ్చిందని నేను చెప్తావు కానీ దీని బాడీ ఎక్కడుంది? డిక్కీ డిక్కీ కార్లు. ఓ అబ్బా, కార్ డిక్కీలో ఉందా? అందుకే డిక్కీ డిక్కీ అంటున్నావా? అంటే ఇప్పుడు ఇది మనల్ని ఏం చేస్తుంది?